మీరు అనొచ్చు, మరి అట్లా అంటారేంది మా రంగనాథ్ సార్ని, ఆయన బతుకమ్మ కుంటని సుందరీకరించారు, కుకట్పల్లిలో ఇంకేదో కుంటని సుందరీకరించారు, అసలు ఆయన తోపు, మన రామ్నగర్లో ఏదో ఉంటుంది దాని పేరు, ఇవన్నీ సుందరీకరించారు, వాటిని డెవలప్ చేశారు, అసలు ఆయన తోపు, ఆయన తురు, నాగార్జున ఎన్కన్వెన్షన్ పడేశారు అని చెప్పి మీరు అనొచ్చు. ఊరికే అదంతా ఏంటంటే ఒక పబ్లిసిటీ స్టంట్ అనమాట అది. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ పడేయకపోతే హైడ్రాకి ఇంత హైప్ వచ్చేది కాదు, ఇంత ఊపు వచ్చేది కాదు, ఈసారికి పాలాభిషేకాలు అభిషేకాలు జరిగేవి కాదు. జస్ట్ ఒక హైప్ కోసం, ఒక బిల్డప్ కోసం చేసిన హడావిడి అంతా అది. కొన్ని వందల మంది, వేల మంది పేదవాళ్ళ ఇల్లు శని ఆదివారాలు పోయి పడేస్తాడు ఈ పెద్ద మనిషి. వీక్ డేస్లో పనిచేయడండి ఈయన, వీకెండ్సే పనిచేస్తాడు ఈయన. వీక్ డేస్ అంతా బాగా రెస్ట్ తీసుకొని వీకెండ్స్లో పొద్దున్నే బుల్డోజర్లు వేసుకుంటూ పోతుంది వీళ్ళ టీం. మళ్ళీ ఇంతో టీంకు పెద్ద వ్యాన్లు, యుద్ధానికి వెళ్తున్నట్టు ఆ వ్యాన్కు కలర్లు, వీళ్ళకి ఒక యూనిఫామ్లు, వీళ్ళకి ఒక సపరేట్ కథ, తొక్క తోలు, వీళ్ళ బొంద మశానం మట్టి అంతా వీళ్ళ బొందలోనే ఉంటుందట. పోనీ వీళ్ళు బీకింది ఏమన్నా ఉందా, వీళ్ళు పొడిచింది ఏమన్నా ఉందా అంటే నథింగ్, సున్నా. ఏదైతే పేదవాళ్ళవి లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళవి చిన్న చిన్న వైలేషన్స్ ఉన్న వాటిని మోసపోయి ఉంటారు చూసారు, ఎక్కడన్నా ఎవడో ఒకడు మోసం చేసి ల్యాండ్లు కొని ఉంటారు చూసి, అట్లాంటి వాటిని, ఇట్లాంటి వాటికైతే వీళ్ళ బుల్డోజర్లు ఎగరేసుకుంటా దూక్కుంటూ వెళ్తాయి. బడా వాళ్ళవి, బలిసిన వాళ్ళవి, రాజకీయంగా ఉన్న వాళ్ళవి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళవి పూర్తిగా చెరువు మధ్యలో కట్టినా, మూసి ముంచి కట్టినా, మూసి లోపల కట్టినా అటు కనపడ వీళ్ళ కళ్ళు మూసుకుపోతాయి అన్నమాట.